రామచంద్ర యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా మీకు ధన్యవాదాలు. ఇక్కడ నా పేరు రాజేష్ అఫ్సానీ అండి. మీరు పుట్టి పెరిగిన పొంగనూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. రెండో ప్రాధాన్యతగా లోకేష్ అండ్ మిగిలిన వైసీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న మంగళగిరిని ఎంచుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నుంచి ఎందుకని పోటీ చేయాలని చెప్పని ఆలోచన చేయలేదు? మీరు ఇది సమానం చెప్పండి. ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి. రాజ్యాంగం ఒక వ్యక్తికి 2 చోట్ల మాత్రమే పోటీ చేసే అవకాశం ఇచ్చిందన్న. అందువల్ల ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం. 2, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి తర్వాత ఆయన స్థానం ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ 2 పార్టీలకు మేము సమాన దూరంలో ఉంటున్నాము, ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటున్నామని ప్రజలకి తెలియజేయడం కోసమే ఈ 2 చోట్ల పోటీ చేయడం జరిగింది. 3వ చోట అవకాశం ఉంటే బహుశా ఆలోచించిండేవన్నాము. అన్న ఒక్క నిమిషం, నేను మైక్ తెస్తా మీ దగ్గరికి. ఒక్క నిమిషం అన్న, మైక్ లేకపోతే రికార్డ్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం, ఇంకొక ప్రశ్న ఉందండి నాది. అన్న చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. నాది ఇంకో ప్రశ్న ఉంది. ఈ మధ్యకాలంలో అంటే తెలుగు రాజకీయాల్లో దిగజారుతున్న ప్రమాణాలకు నిదర్శనంగా ఏంటి అంటే, రాష్ట్రాల కోసం దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళని వాళ్ళ కులాలకే పరిమితం చేసే స్థాయికి వాళ్ళు మనం దిగజారాం. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు అని అంటే ఒక సామాజిక వర్గీయులు మాత్రమే వారిని గుర్తుంచుకోవాలి, గౌరవించుకోవాలి. అల్లూరు సీతారామరాజు గారు అనగానే ఆయన సామాజిక వర్గీయులే వారి విగ్రహావిష్కరణ చేసుకోవాలి అనే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య మీరు ఎమోషన్స్ ఫ్లేరప్ చేయటం కోసమా, లేకుంటే విశ్వవ్యాప్తమైన వాసుదేవుణ్ణి ఒక సామాజిక వర్గానికి పరిమితం చేయడం కోసమా తక్కెళ్లపాడులో విగ్రహావిష్కరణ అంశాన్ని మీరు అంతగా వివాదాస్పదం చేసిన కారణం ఏంటి? నేను చెప్తా. ఎన్టీ రామారావు గారు కృష్ణుడి పాత్ర పోషించిన నటుడు. ఆ పాత్ర పట్ల ఆరాధనతో వాళ్ళు ఆలయం కట్టి పూజ చేయటల్లా ఒక బహిరంగ ప్రదేశంలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలి అనుకున్నారు. ఆయన ఆ పాత్ర పోషించాడు. ఆ పాత్రలో నటుడిగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకోవాలి అనుకున్నప్పుడు నిజంగా మీరు ఆయన తీసుకెళ్లేదో గుళ్ళో పెట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తుంటే ఒక మనిషిని గుళ్ళో పెట్టి ఎలా పూజ చేస్తారని ఆక్షేపిస్తే అర్థం ఉంది. కానీ ఒక బహిరంగ ప్రదేశంలో ఒక విగ్రహం రూపంలో ఆవిష్కరించుకున్నప్పుడు అంతగా పీకి పడేస్తాను అనే ఉద్రిక్తతలు రేకెత్తించే స్థాయి ఆ ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడానికి ఎందుకు ఎంచుకుంటున్నారు ఆ విధమైన మార్గాన్ని? మీరన్నట్టు ఒక మనిషి, ఒక నటుడు వేరన్నా దేవుడు వేరు. ఒక మనిషి దేవుడి వేషం వేయచ్చు, కానీ ఆ మనిషే దేవుడు అని చెప్పే పరిస్థితి ఒక విష ప్రచారానికి లేదంటే ఒక తప్పుడు సంకేతాన్ని భవిష్యత్తు తరాలకి ఇస్తుందన్నట్టు ఆ రోజు అడ్డుకోవడం జరిగింది తప్ప ఎన్టీ రామారావు గారి విగ్రహానికో లేదంటే ఎన్టీ రామారావు గారికో వ్యతిరేకంగా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఆ పాత్ర ఆయన పోషించింది వాస్తవమే. పాత్ర పోషించినంత మాత్రాన ఆయన దేవుడు అవ్వరు. ఇప్పుడు ఈ అంశంలో మీ చర్యని ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక నిమిషం ఎన్టీ రామారావు గారు నన్ను ఒక మాట చెప్పనివ్వండి. చెప్పండి అన్న. ఈ అంశంలో మీ ఇంటి మీద దాడి జరిగిన సందర్భంలో, మీ ఎన్నికల ప్రచార సందర్భంగా మీ మీద దాడి జరిగిన సందర్భంలో, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆయనకు వ్యతిరేకంగా మీరు ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంలో కూడా నేను చాలా సందర్భాల్లో స్పందించా, మాట్లాడా. అయితే ఈ అంశంలో మీ గురించి మాట్లాడినప్పుడు మీ చర్యను నేను ఖండిస్తూ ఒక వీడియో చేసినప్పుడు మీ అభిమానం ఒక అతను నన్ను కింద ప్రశ్నించాడు. నాకు ఎన్టీ రామారావు గారు పోషించిన బృహన్నల పాత్ర ఇష్టం, నేను ఆ విగ్రహం పెట్టుకోవచ్చా అని. ఆ పాత్ర నచ్చితే సంతోషంగా పెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే ఆయన నటుడు, ఆయన పోషించాడు ఆ పాత్ర. ఆ పాత్రను అభిమానిస్తే ఎవరైనా పెట్టుకోవచ్చు. దాన్ని ఎందుకు వివాదాస్పదం చేయడం ద్వారా సమాజంలో ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడం అనే మార్గాన్ని ఎంచుకుంటున్నారా? మీరు దానికి సమాధానం చెప్పండి సూటిగా. ఖచ్చితంగా కాదన్నా. ఇది ఒక విష సంస్కృతికి నాంది పలికినట్టుంటుంది. కాబట్టి దేవుడు వేరు, మనిషి వేరు, నటుడు వేరు అనే విధానం గురించే నేను మాట్లాడాను, నేను అడ్డు చెప్పాను తప్ప ఎన్టీ రామారావు గారి విగ్రహం గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. 2, అక్కడ జరిగిన చర్చ ఎలా జరిగిందంటే ఎన్టీ రామారావు గారు కృష్ణుడి వేషం వేసేంత వరకు అసలు
కృష్ణుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలియదనే ఒక విష ప్రచారం మొదలు పెట్టారు. కాబట్టి ఇవన్నింటికీ కూడా ఇది మూలమవుతుంది. కాబట్టి దాన్ని మొదట్లోనే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అందరికీ ఉందనే ఆలోచనతోటే నేను దాన్ని అడ్డుకోవడం తప్ప దీంట్లో ఎమోషన్స్ గురించి కానీ లేదంటే మతపరమైన కానీ కులపరమైన అంశాలు కానీ ఎక్కడా రాలేదు. ఇది ఖచ్చితంగా ఆనాడు ఆ సంఘటనతో ఆ వివాదం అక్కడికి ముగిసిపోయింది. ఎవరైతే వాళ్ళు నిర్వాహకులు ఏర్పాటు చేశారో వాళ్ళు కూడా వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళే సరిదిద్దుకున్నారు. నేను వెళ్ళి విగ్రహాన్ని తీసేయడమో ఇంకోటో జరగలేదు, కానీ వాళ్ళే ఆ తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. అక్కడితో ఆ వివాదం అయిపోయింది. దీన్ని ఆ తర్వాత కాలంలో చాలా రకాలుగా చర్చలు నడిచాయి. అసలు ఎన్టీ రామారావే కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రజలు ఎవరికి తెలీదు, ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ జరిగాయి. ఇలాంటి విగ్రహాలు రోడ్డు మీద తీసుకొని వచ్చినప్పుడు భవిష్యత్తు తరాలకి మరో రకంగా తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టుంటుందనే ఉద్దేశంతో దాన్ని అడ్డుకోవడం జరిగింది తప్ప మరొక అంశం కాదన్న. పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. 2-3 అంశాలు. ఒకటి, మొట్టమొదటిగా ఒక రాజకీయ పార్టీ పెట్టి బలమైన పార్టీగా ఎదగాలని మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ మీరు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. నాకు ఒక స్వార్థం కూడా ఉంది. మంది చిత్తూరే, మాది చిత్తూరే. కాబట్టి మన చిత్తూరు జిల్లాలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అయ్యారు. మీరు కూడా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కావాలని అభిలషిస్తున్నా. 2, రాజకీయాలంటే చాలా విలువైనవి. సమాజాన్ని మార్చడానికి రాజకీయాలే సరైన వేదికగా నేను కూడా భావిస్తున్నాను. నేను రాయలసీమ అంశాల గురించి మాట్లాడే వ్యక్తిగా ఉన్నాను కాబట్టి ఆ అంశాలే మీ పార్టీ ఏం చేయబోతుందని అడగదలుచుకున్నాను. మన రాయలసీమ ప్రాంతంలో ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 40% ఆఫ్ పిల్లలు బలహీనంగా పుడుతున్నారు పుట్టుకతోనే. దానికి రీజన్ వాటర్. తమాషా ఏంటంటే మన రాయలసీమ ముఖద్వారం నుంచి కృష్ణా, తుంగభద్ర 1000 టీఎంసీలు వెళ్తున్నాయి. 1000 టీఎంసీ నీళ్ళు వెళ్తున్నాయి, కానీ నీటి సమస్యతో 40% మంది పిల్లలు బలహీనంగా పుడుతున్నారు. మన ఇద్దరి జిల్లా చిత్తూరు జిల్లా కాబట్టి మన చిత్తూరు జిల్లాకి 1 ఎకరాకు కూడా ప్రభుత్వం నీళ్ళు ఇవ్వట్లేదు. 1 ఎకరాకు కూడా. ఆకాశం చూసి వాన, కింద చూసి చెరువులు. ఇది తప్ప మన ప్రభుత్వాలు చేయట్లేదు. ఈ దుస్థితి ఇంకా ఎంతకాలం? రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారనేది నా మొదటి అంశం. 2వ అంశం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జైతి ఘోష్ కమిషన్ వేశారు. ఆ కమిషన్లో వారు నిర్ధారించింది ఏంటంటే వ్యవసాయం సంక్షోభం వల్ల రైతులు చనిపోవడం కన్నా విద్యా వైద్యం కాస్ట్లీ కావడం వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నారు. విద్యా వైద్యం కార్పొరేటీకరణ సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. ఇది పరిష్కారం కానంత వరకు వ్యవసాయ సంక్షోభం మారినా కూడా ఆత్మహత్యలు ఆగవు అని ఆ కమిషన్, జైతి ఘోష్ కమిషన్ చెప్పింది. ఇప్పటికీ ప్రభుత్వాలు దీనికి సమగ్రమైనటువంటి ఆలోచనలు, ఒక తాత్కాలిక ఉపశమనం, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఈ పరిస్థితిని ఎట్లా సరిదిద్దాలి? ఈ కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య పేరుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది ఆగాలి, ఇది ఆగాలి. ఏంటి దీనికి శాశ్వత పరిష్కారంగా మన పార్టీ ఆలోచిస్తుందనేది ఒకటి. 2వది, ప్రధానంగా విద్య. సోదరుడు చెప్పాడు, చదువుకి ఒకప్పుడు విజ్ఞానమే అనుకునేవాళ్ళం. ఇప్పుడు చదువుకి ఉపాధికి లింక్ ఉంది. మన చదువులకి ఉపాధికి సంబంధం ఉండట్లేదు. వేలం వెర్రిగా ఇప్పుడు అంతా ఏఏ చదువుతున్నారు. మన ఇంజనీర్లు మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతమంది కావాలి? ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి? అంటే మన చదువు అనేది వ్యాపారం కోసం చదువుకుంటున్నాం తప్ప ఆ చదువు ద్వారా విజ్ఞానం లేదా ఉపాధి అనేది ఎక్కడ ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అమెరికా ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి మర్చిపోయి అమెరికా ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నాం. ఇంక ఈ దరిద్రం ఎప్పుడు, ఎంతకాలం? ఇంకా మన రాష్ట్రంలో మన ఉద్యోగం ఏం కావాలో ఆలోచించడం కాకుండా అమెరికా ఉద్యోగం ఎట్లా చేయాలి, రష్యాలో ఉద్యోగం పరిస్థితి. దానికి మన పార్టీ ఏమి పరిష్కారంగా చూస్తుందనేది నాకు మీరు చేయాలి. బ్రాడర్గా మీరు ఆలోచించి, పర్టికులర్గా ముఖ్యమంత్రి మన రాయలసీమే, మాజీ ముఖ్యమంత్రి రాయలసీమే, మీది రాయలసీమే. దాదాపు ఒక పవన్ కళ్యాణ్ గారి పార్టీ తప్ప అన్ని పార్టీలకు రాయలసీమ నాయకులే. కానీ రాయలసీమ సమస్యలు రావట్లేదు. ముఖ్యమంత్రి గారు అమరావతి, మాజీ ముఖ్యమంత్రి గారు మావిగన్ను. మొదలు మన రాయలసీమ పరిస్థితి ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీరు అన్నట్టు ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ శాతం ముఖ్యమంత్రులు రాయలసీమ నుండి వచ్చినప్పటికీ కూడా దురదృష్టం ఏంటంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రధాన సమస్యలు ఇప్పటి వరకు ఏ ఒక్కరి హయాంలో కూడా పరిష్కారం కాలేదు. అందులో ప్రధానంగా నీటి సమస్య.
రాయలసీమ ప్రాంతానికి, రాయలసీమ ప్రాంత రైతులకు నీరు అందించాలని చెప్పి ఎన్టీ రామారావు గారి హయాం నుండి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వరకు ప్రతి ప్రభుత్వము అనేక రకాలైన ప్రకటనలు ఇస్తోంది, ప్రాజెక్టులను ప్రకటిస్తోంది. కానీ వాటికి సరైన నిధులు కేటాయింపులో కావచ్చు, లేదంటే ఇప్పటికీ ఆల్రెడీ పూర్తి చేసిన కాలువల యొక్క మరమ్మతులు పూర్తి చేయడం ద్వారా దానికి చివరి ఆయకట్టు ఉన్న రైతులకు నీళ్లు అందించడంలో కావచ్చు, పూర్తిగా ప్రభుత్వాలు రాయలసీమ ప్రాంతాన్ని విస్మరించాయని చెప్పడానికి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. అందులో హంద్రీనీవా ప్రాజెక్టు తీసుకున్నట్టయితే నిజంగా హంద్రీనీవా ప్రాజెక్టు చిత్తశుద్ధితో ప్రభుత్వం పూర్తి చేయగలిగితే ఆల్మోస్ట్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాల రైతులకు నీరు అందించే అవకాశం ఉంది. ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు అవకాశం ఉన్న చోటల్లా ప్రాజెక్టులు నిర్మించగలిగితే, అంటే ఈ ప్రాజెక్టులు అనేది కేవలం కాంట్రాక్టర్ల కోసం కాకుండా రైతుల కోసము ప్రణాళికలు సిద్ధం చేసి నిర్మించగలిగితే చాలా వరకు రైతులకు నీరు అందించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వాలు కేవలము కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉన్న ప్రాజెక్టులనే రాయలసీమ ప్రాంత ప్రజలపైన, రాయలసీమ ప్రాంత రైతులపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆనాటి నుండి ఈ రోజు వరకు జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన బనకచర్ల ప్రాజెక్టు కూడా ఇది కేవలము కాంట్రాక్టర్ల కోసం తీసుకొచ్చిన ప్రాజెక్టు కానీ రాయలసీమ రైతుల కోసం కాదు. ఇది చాలా స్పష్టంగా రాయలసీమ ప్రాంతం వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా రాయలసీమ ప్రాంత రైతులకు నీళ్లు అందించాలంటే చాలా అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు తక్కువ నిధులు కేటాయింపు ద్వారా పూర్తి చేయగలిగితే నీళ్లు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మీరన్నట్టు విద్యా ఉద్యోగ అవకాశాలు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే ఎక్కువ వలసలున్న ప్రాంతం కూడా రాయలసీమ ప్రాంతం అన్న మీకు తెలుసు ఆ విషయము.